దిస్ ఈజ్ జాన్ ముచ్చనపల్లి. ఈ వీడియో చూడండి. ఈ ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో హెవెన్ ఆఫ్ ఎర్త్ అన్నారు. సో భూలోకంలో స్వర్గం అంటారు దీన్ని, హిమాలయాస్. దీని పక్కనే భూటాను, చైనా కూడా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో దేవుని సృష్టి ఎంతో గొప్పది. హెవెన్ ఆఫ్ ఎర్త్, భూలోకంలో స్వర్గం. సో భూలోకంలో స్వర్గం ఎంత బాగుంటే మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన జీవం గల దేవుడు నీ గురించి నా గురించి రక్తం చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన భూలోకానికి వచ్చి నీ గురించి నా గురించి ఎటర్నల్ లైఫ్ ఇవ్వడానికి, పరమరాజ్యాన్ని ఇవ్వడానికి, గొప్ప దేశాన్ని ఇవ్వడానికి మనకి ఇవ్వబోతున్నాడు. ఆ లోక రాజ్యము మరి రిలయన్స్ ముఖేష్ అంబానీ దాదాపు $4 ట్రిలియన్ బిలియన్స్ 4,500 కోట్లు పెట్టి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే, ఆ ఇల్లే అంత గొప్పగా ఉంటే మరి ఎటర్నల్ లైఫ్ ఎంత గొప్పగా ఉంటుందో, ఆ పరలోక రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామంది డబ్బు గురించి, ధనం గురించి వెతుకుతున్నారు, కానీ భూలోకంలో ఉన్న దాని గురించి వెతుకున్న దాని కానీ పైన దానికి వెతకండి అన్నాడు. క్రైస్తవులు కూడా లోకంలో పడిపోయారు, లోకంలో జీవిస్తున్నారు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన జీవం గల దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. అది ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ నిత్య జీవం ఇచ్చడానికి అక్కడ ఆకలి కేకలు ఉండవు, ఎలాంటి రోగాలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు, బీపీ షుగర్లు ఉండవు, 20 బంగారు వీధులు ఉంటాయి, అనేక వజ్ర వైడూర్యాలతో పునాదులు ఉంటాయి. అలాంటి రాజ్యంలో ఉండాలంటే, నిత్య రాజ్యంలో ఉండాలంటే ఆ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి, జీవాది దేవుని తెలుసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్.